బాగా వైరల్ అవుతుంది. మనం మళ్ళీ ఒక్కసారి రఘురామకృష్ణరాజు గారిని ఈయన ఏమన్నారో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఆయన ఏమన్నారు కౌంటర్ కూడా ఒకసారి విందాం. మిస్టర్ రఘురామకృష్ణరాజు, నేను లిల్లీ పుట్టే. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకు సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టారా బొకడం? ఎవడైనా లిల్లీ పుట్టే. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తా. నువ్వు సూట్ వేసుకో. భీమవరంలో ఉన్న క్లాత్ మార్కెట్ లో మొత్తం బట్టలు కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. భీమవరంలో ఉన్న క్లాత్ మొత్తం కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. నువ్వేంట్రా సూట్ గురించి మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే నేను అడవి పందాన్ని నిన్నానా? కొవ్వు పట్టిన పందాన్ని నిన్నానా? 2 మేకుల దేవుడా, 2 చెక్కల దేవుడా, 2 మేకుల దేవుడా, రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద కానీ క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. ఈ దీంట్లో ఈయన లాగారు అనేది ఒకసారి ఈయన ఏమన్నారు కూడా వినొద్దాం. అతను మాట్లాడే రాంగ్ మాటలు. రాజ్యాంగం 25 ఆర్టికల్ 25 మనకి మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చింది. వీళ్ళెవరో మాట్లాడటానికి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రఘురామకృష్ణరాజు అని వాడు వాడటం జరిగింది. ఎస్, ఆర్టికల్ 25లో ఉంది ఎంచుకునే స్వేచ్ఛ. బట్ అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో ఎస్సీ రిజర్వేషన్స్ అన్న అంశం దగ్గర ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషను మతం మారిన క్రైస్తవులకు ముస్లింలకు వర్తించదు అని చెప్పి అప్పుడే 77 సంవత్సరాల క్రితమే మరి అంబేద్కర్ గారు మెయిన్ పర్సన్గా కూర్చున్న రాజ్యాంగంలోనే ఉంది. సార్ ఇది అంటే ఈ సబ్జెక్ట్ అందరికీ తెలిసిందే, ఇంకా మాట్లాడారు. పైగా రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టుంది కదా, ఎస్సీ రిజర్వేషన్ మీద ఉంటే వాళ్ళకి చెల్లదు అనేది క్రైస్తవులకి. ఈయన అది కూడా ఓటంకించారు. కానీ ఒక వ్యక్తిగత వివాదం రాజకీయంగా ఎక్కడికి వెళ్ళిపోతుందా వీళ్ళిద్దరి మధ్య? ఫస్ట్ అది ఎలా చూడాలి? వీళ్ళిద్దరూ తెలివిగా వ్యవహరిస్తున్నారు అన్నది మనం చూడాలి. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం జనాలని వాడుతున్నారు అంతే. రఘురామకృష్ణరాజుకి యాక్చువల్గా ఇదివరకు జగన్ పార్టీలో ఉన్నంతసేపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతసేపు పెద్దగా వాల్యూ ఉండేది కాదు. ఎందుకని? జగన్ పట్టించుకోకపోవడం, లేదా ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినా ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. అటు మిథున్ రెడ్డిలో, విజయసాయి రెడ్డిలో, వైసీపీలో ఉన్నప్పుడు మీరు అనేది. దాంతో ఒక విరక్తి ఉండేది. కొన్ని రోజుల పాటు చూశాడు. ఇక జగన్ని తిట్టడం బిగిన్ చేశాడు. జగన్ని తిట్టడం బిగిన్ చేసిన దగ్గర నుంచి మీడియా అంతా ఆయనకి హైప్ ఇచ్చింది.